తాజా 30 మహిళలు కొన్ని పనులు చేయమని కొన్ని పనులు చేయవద్దని మన పెద్దలు చెప్తూ ఉంటారు. వీటిలో కొన్నింటికి శాస్త్రీయత ఉండదు, కానీ కొన్నింటికి మాత్రం శాస్త్రీయత ఉంది. పెద్దలు చెప్పే మాటలు ఆచరించడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. వీరు చెప్తున్న దాని ప్రకారం మహిళలు ఏమి చేయొచ్చో ఏమి చేయకూడదో తెలుసుకుందాం. గ్రహణం పట్టినప్పుడు భూమి ఆకర్షణ శక్తిలో మార్పు వస్తుంది. దానివల్ల మనుషులపై చెడు ప్రభావం ఉంటుంది. మనం తిన్న తిండిని జీర్ణం చేసే ఆమ్లాలు గ్రహణ సమయంలో ఊరవు. దీనివల్ల తిన్న తిండి అరగదు. ఇందువల్ల గ్రహణం పట్టినప్పుడు ఏమీ తినకూడదని చెప్తారు. మహిళలు రాత్రిపూట గాజులు కమ్మలు తీసి పక్కన పెట్టడం అశుభమని పండితులు వివరిస్తున్నారు. ఎవరైనా చనిపోయినప్పుడు చూసి రావడానికి వెళ్ళి వస్తానని చెప్పకూడదు. ఎందుకంటే వెళ్ళింది సంతోషంగా జరుపుకునే కార్యక్రమానికి కాదు. ఇలాంటి కార్యక్రమానికి మళ్ళీ వెళ్ళాలని ఎవరూ కోరుకోరు. అందుకే వెళ్ళొస్తానని చెప్పకూడదు. కొత్త బట్టలు వేసుకునే ముందు వాటికి పసుపు రాయడం మన ఇళ్లలో చేస్తూ ఉంటారు. పసుపు అనారోగ్యాన్ని కలిగించే సూక్ష్మక్రిములను హరిస్తుంది. అందుకే కొత్త బట్టలకు పసుపు రాయమని చెప్తారు. మహిళలు వేరే వాళ్ళు పెట్టుకున్న పూలను బొట్టును పెట్టుకోకూడదని పండితులు చెప్తున్నారు. స్త్రీలు నలుపు రంగు వస్త్రాలను ధరించొద్దని కూడా పండితులు సూచిస్తున్నారు. పెళ్లైన ఆడవారు నల్లబొట్టుకు కూడా దూరంగా ఉండమని చెప్తున్నారు. నలుపు అశుభానికి సంకేతం. అందుకే నల్లటి వస్త్రాలకు దూరంగా ఉండమని చెప్తారు. ఉప్పు, మిరపకాయ, చింతపండు, గుడ్లను ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు వాటిని నేరుగా ఎదుటివారి చేతిలో పెట్టకూడదు. కాస్త ఎత్తుగా ఉండే చోట, అంటే డైనింగ్ టేబుల్ లాంటి చోట వాటిని పెట్టి తీసుకోమని ఎదుటివారికి చెప్పాలి. పసిబిడ్డలు నిద్రించే వేళ తల్లి వారికి ముద్దు పెట్టవద్దని పండితులు సూచిస్తున్నారు. మెలకువతో ఉన్నప్పుడు మాత్రమే ముద్దు పెట్టాలి. కొబ్బరి చిప్పను తాంబూలంగా ఇచ్చేటప్పుడు 3 కళ్ళు ఉండే భాగాన్ని ఎదుటివారికి ఇవ్వొద్దని పండితులు వివరిస్తున్నారు. 3 కళ్ళు ఉన్న భాగాన్ని మీరు ఉంచుకుని 2వ భాగాన్ని మాత్రమే తాంబూలంగా ఇవ్వండి. ఇంట్లో జుట్టు విరబోసుకుని ఉండటం శ్రేయస్కరం కాదు. జుట్టు విరబోసుకుని ఉండడం వల్ల ఇంట్లో శుభం జరగకుండా పోయే అవకాశం ఉందని వివరిస్తున్నారు. మహిళలు ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. దుమ్ము, ధూళి, సాళిగుళ్ళు దరిద్రానికి సంకేతం. 2-3 వారాలకు ఒకసారి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. వాకిట్లోకి వచ్చి పూలు అమ్ముతామన్నప్పుడు వద్దు అనడం మంచిది కాదు. పూలు శుభ సంకేతం. కొన్నైనా తీసుకోవడం మంచిది. ఒకవేళ తీసుకోలేని పక్షంలో వద్దు అనకుండా రేపు తీసుకుంటాను అనడం ఉత్తమం. పితృదేవతలకు పిండం పెట్టే తద్దినం రోజు ఇంటి ముందు తద్దినం పూర్తయ్యే వరకు ముగ్గు వేయకూడదు. తద్దినం అయిన తర్వాత ముగ్గు వేసి ఆ తర్వాతే భోజనాలు చేయడం మంచిది. సుమంగళి అయిన మహిళలు రాత్రిపూట ఆకలితో నిద్రపోకూడదు. భర్త మీద కానీ ఇంట్లో వారి మీద కానీ అలిగి అన్నం తినకుండా పడుకోవడం మంచిది కాదు. మహిళలతో పాటు పురుషుల నోటి వెంట కూడా పీడ, దరిద్రం, శని, పీనుగా లాంటి పదాలు రాకుండా ఉంటే మంచిది. గ్రహణం పట్టినప్పుడు గర్భిణీ స్త్రీలు కదలకుండా పడుకుని ఉండాలి. గ్రహణం విడిచాక స్నానం చేస్తే మంచిది. ఏదైనా ఇవ్వడానికి తీసుకోవడానికి సాధ్యమైనంత వరకు కుడి చేతిని వాడడం మంచిది. భోజనానికి ముందు కాకికి అన్నం పెడితే మంచిది. భోజనం తర్వాత కుక్కకు అన్నం పెట్టాలి. పెద్దల ముందు కాలిపై కాలు వేసుకుని కూర్చోకూడదు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.